వెనుకలా కట్టిన తాలిని ఉంచమని చెప్పనా తెంచమని చెప్పనా అయ్య కావాలని పొల్లగాళ్ళు ఎదురొస్తే ఉన్నాడని చెప్పనా లేడా అని చెప్పనా ఎడబోయినావో కొడుకా నీ జడ తెలియలేదు కొడుకా. ఉద్యమ గీతాలని ఇంత తీవ్రంగా చెప్తున్నారు, సున్నితంగా ప్రకృతి మీద ఉన్నటువంటి గీతాలు ఏమైనా ఉన్నాయండి? నేను నా అమ్మ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేలని మెచ్చుకుంటాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్న తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్న తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువు ఋతువుకు నువ్వు బాలంతా ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్న తల్లి. సినిమా కవిగా జయరాజ్ అనుభవాలు ఏమిటో చిన్న విరామం తర్వాత చర్చిద్దాం. శుభోదయంలోకి మళ్ళీ స్వాగతం. సినిమా కవిగా మీకు ఎలా అవకాశం వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? నేను ఈ అక్షరాలు రాని పిల్లలు వాళ్ళు చదువుకోవాలని వాళ్ళ కోసం నేను పల్లెల్లో పాటలు రాస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు కరెక్ట్గా అదే టయానికి నారాయణమూర్తి గారు దండోరా సినిమా తీస్తున్నాడని, ఆయన రికార్డింగ్ ఇట్ అన్నీ కంప్లీట్ చేసుకొని షూటింగ్లో ఉన్నాడు. ఈ పాట రేడియోలో టీవీలో వచ్చేసిందండి. వచ్చేసేవరకే అబ్బో ఈ పాట మనకు కావాలి, ఈ పిల్లాడు ఎక్కడుండో మనం దొరకబట్టాలని, ఎక్కడ మద్రాసు ఎక్కడ ఖమ్మం అక్కడికి నాకు కబురు చేశాడండి. కబురు చేస్తే నేను వెళ్ళాను, వెళ్ళి పాట పాడాను. పాడితే తను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆ పాట ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలిరు వారు దున్నిన రైతులు, పలక పట్టుకొని బలపం బట్టి అక్షరాలనే దిద్దాలయ్యా. ఓ నారా నారి నారానా నారానా నారి నారి నారా నారి నారానా. అప్పుడు కరెక్ట్గా అదే టైంలో సారా ఉద్యమం నడుస్తుంది. నారాయణమూర్తి గారు అన్నారు, నువ్వు లెక్కల్ని కరెక్ట్గా సాహిత్యంలో రాయాలి జయరాజు, ఎలా రాస్తావు అని. ఆలు మొగలు రోజు కూలికి పోతే వచ్చేది 50 రూపాయలమ్మా, మొగుడి సారకు 40 పోతే మిగిలేది 10 రూపాయలమ్మా, ఆ 10 తోటే బతుకు గడవక అప్పుల పాలు అయ్యేమమ్మా, కొంపగూల్చెయ్యి సారా వద్దని జిల్లా కలెక్టర్ను కోరుదమమ్మా. ఓ అక్కలంతా సీతమ్మలయ్యి కదిలారమ్మా, అక్షరాల బతుకు పోరునే చేశారమ్మా, ఇళ్ళల్లే ఇంటికి దీపాలయ్యారమ్మా. ఆ విధంగా నారాయణమూర్తి గారు తన సినిమాలో పెట్టారమ్మా. పెట్టిన తర్వాత నా సాంగే నెంబర్ 1 సాంగ్ అయింది. గవర్నమెంట్కి అసలు బ్రహ్మాండంగా ఊతమిచ్చే పాట అయింది. అక్షరదీపం ఉద్యమంలో నేను మర్చిపోలేని పాట ఇది. ఇన్ని వందల పాటలు మామూలుగా రాస్తుంటారు, సినిమా పాట రాయడానికి మీరు స్వచ్ఛందంగా మీలో నుంచి ఉప్పొంగే పాట రాయడానికి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే నేను రాతి గోడల మధ్యన సర్కార్ తుమ్మ చెట్ల పంచిన పాటలు రాసుకునే నాకు ఇది తీసుకొచ్చి ఏసీ రూముల్లో పెట్టి నన్ను పాట రాయమంటే కొంచెం న్యాచురాలిటీకి దూరంగా ఉండి రాయటం అనేది జరిగింది. అయినా నా లైఫ్నే నేను పాటలుగా రాస్తున్నాను కాబట్టి
ఈ రూములు ఇవన్నీ కూడా నాకు అడ్డు కావనేది నేను కోరుకునేది. వందానాలమ్మ అన్న పాట ఒకటి మీకు చాలా ఫేమస్ అయింది కదండి, ఏమిటి దానికి సందర్భం, నేపథ్యం ఏమిటి? సందర్భం కరెక్ట్గా నేను ఏ అమ్మ ఫీలింగ్ తోటైతే అమ్మని ఉద్యమానికి ఎట్లయితే మలుచుకున్నాను, అదే అమ్మ మీద పాట రాయమన్నాడు కాబట్టి కరెక్ట్గా నేను మంచి అచీవ్మెంట్ దాంట్లో తీసుకురాగలిగాను. జీవితమే, అంతకంటే మనం ఈ పాట ఒకసారి పాడి వినిపిస్తారా? ఏదమ్మా? వందే వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. రాముణ్ణి తెలిసినావమ్మా, నిత్యం పూజలే చేసినావమ్మా. గూడు చెదిరి పాయ, గుండెల విసిపాయ, కొలిసిన రామయ్య కొండ దిగిరాడాయ. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అప్పుడు తల్లి అంటది, నీతికై రామయ్యరా చిన్న, వనవాసమే గాడిరా కన్నా. భూమికై మీ అయ్యరా చిన్న, రక్తాన్ని చిమ్మాడురా కన్నా. తల వంచి నిలవద్దు, ఎదిరించి నడవాలి, తండ్రిని మించిన తనయుడవ్వాలిరా. అందుకోవయ్యా ఆ జెండా నిడిచిపోకయ్యా, అందుకోవయ్యా ఆ జెండా వదలబోకయ్యా. అప్పుడు పిల్లాడు అంటాడు, వీర తిలకం దిద్దినావు, పోరు దారిలో నడవమన్నావు. సావైన బతుకైన వెనుదిరగనోయమ్మ, కన తల్లి మాటను జమదాటనోయమ్మ. వీడబోనమ్మా నీ మాట మరవలేనమ్మా, వీడబోనమ్మా నీ మాట మరవబోనమ్మా. అప్పుడు తల్లి కరెక్ట్ గా లైన్ మీదకి వచ్చి, రావణుడు కూలాలిరా చిన్న, రాజ్యమే మారాలిరా కన్నా. అనచబడ్డోళ్ళంతా చెరచబడ్డోళ్ళంతా కామాందు దొరగాలి, కంటాన్ని నరకాలి. లేలేర చిన్న లేచి నడవాలి కన్నా, లేలేర చిన్న లేచి నడవాలి కన్నా. నీ మీద నా ఆశ, నీ మీద నా జాస, నీతోటే నా బతుకు తూర్పున పొడవాలి. లేలేర చిన్న లేచి నడవాలి కన్నా, లేలేర చిన్న లేచి నడవాలి కన్నా. నేను ఇలా సమాజం కోసం పాటలు పాడుతూ పోతున్నప్పుడు ఇంట్లో నాకు అన్నం పెట్టే నా సహచరి, ఏమండి ఇన్ని పాటలు రాశారు, నా గురించి ఒక్క పాట అయినా రాశారా మీరు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. బువ్వ వండి కూర వండి పొద్దుటేలా సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలు ఉతికి పొల్లగాళ్ళ ఒళ్ళు గడిగి, చాకీరంతా చేసి చేసి మంగమ్మ మంగమ్మ మామి నీ చేతి గీతలరుగునమ్మా మంగమ్మ. లొల్లి చేస్తే పాలు పోసి, జిద్దు చేస్తే ముద్దు పెట్టి, మాట నేర్పి పాట నేర్పి, అడుగు నేర్పి ఆట నేర్పి, కన్నా తల్లి ప్రేమ ఏందో మంగమ్మ, నా కళ్ళ ముందే చూపినావు మంగమ్మ. అది రాశానండి. ఈరోజు మమతలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ వస్తున్నప్పుడు అసలు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలి చూడండి. అసలు తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంట్లో పాపై ఉంటానమ్మా 1000 ఏళ్ళు. నా పంచ ప్రాణాలు నీవమ్మ, నా కోటి ఆశలు నీవమ్మ. ఎండల్లో వాననవుతా, వానల్లో ఎండనవుతా, ఆకలైతే అన్నం పెడతా, నీ కడుపున కొడుకై పుడతా. నీ చేతి చలువను వీడనమ్మా, నీ చేతి చలువను వీడనమ్మా, నువ్వు లేని నా బతుకు ఎందుకమ్మా. తోడై నీవు ఉండాలమ్మా నూరేళ్ళు, నీ కంట్లో పాపై ఉంటానమ్మా 1000 ఏళ్ళు. అప్పుడు అమ్మాయి ఉంటుంది, అమ్మైనా నానైనా నీ చేతులు పెట్టే వరకే, కొడుకైనా బిడ్డలైనా పెళ్ళిడు వచ్చే వరకే. ఆ గుడిలో నా దేవుడు నాకెందుకయ్యా, ఆ గుడిలో నా దేవుడు నాకెందుకయ్యా, నా గుండెలో నా కొలువుంది నీవయ్యా. తోడై నేను ఉంటానయ్యా నూరేళ్ళు, నీ కంటి పాపనవుతానయ్యా 1000 ఏళ్ళు. అప్పుడు అంటాడు ప్రేమ గురించి అతను, మన గువ్వల జంటను చూసి వెన్నెలమ్మ కొంగివ్వాలి, మన ఇంటి ముగ్గులు చూసి
పొద్దు వచ్చి ముద్దాడాలి. ఆ నింగి నేలకేం తెలుసు లేవమ్మా, ఆ నింగి నేలకేం తెలుసు లేవమ్మా, అవి ఏనాడు కలిసి ఉండ లేవమ్మా. అసలు ఎక్కడ ఆ నింగి నేల గురించి ఇన్ని చెప్పుకుంటాం, కానీ ఆ నింగి నేల ఎప్పుడు కలిసి ఉండదు. ప్రేమే 1000 లక్షల సంవత్సరాలు కలిసి ఉండేది. మీలో రచయితగా గాయకుడిగా వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీరు? అంటే దీంట్లో కవి గాయకుడు ఒక్కడైనప్పుడు నాకు 2 కళ్ళు, పాటకు రాసేవాడు ఒక కన్ను, పాడేవాడు ఇంకో కన్ను. 2 కళ్ళు నాకు 2 బిడ్డలతో సమానం అండి. కవులనగానే కొంత భాష, సాహిత్యం, వ్యాకరణం ఇవేవో అంటుంటారు. వీటి అవసరం ఏమన్నా మీకు ఎప్పుడన్నా కనిపించిందా? అసలు గుండె పగిలినప్పుడు ఏ వ్యాకరణాలు ఉండవు. ఏ వ్యాకరణం, గుండె పగిలినప్పుడు ఏడ్చేటప్పుడు ఏ రాగం కావాలి? ఏడవటానికి రాగం అవసరం. గాయపడ్డప్పుడు బరస్ట్ కావటానికి ఈ పదాలు ఇవన్నీ అవసరం లేదండి. ప్రధానంగా నేను భావించేది థాట్ ఇంపార్టెంట్, ఆ క్రియేటివిటీ ఇంపార్టెంట్. కానీ ఈ పదాలు ఇవన్నీ కూడా చాలామంది రాస్తారు, అది దాంట్లో ప్రాధాన్యత అంతా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తాను. నాకు ఎప్పుడు అడ్డు రావాలి అవన్నీ. ఇంకో సంకలనం ఏదన్నా వస్తుందండి త్వరలో, ఆశించవచ్చా? ఒక్కటేంటండి, 100 ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. అన్నిటికి కూడా ప్రజలే పునాది. వాళ్ళు ప్రోత్సహించిన కొద్దీ ఈ కవి ఇంకా ముందు కురుకుతాడు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయండి? భవిష్యత్తులో నేను ఇదే ఆశయం కోసం నా జీవితకాలం ఇట్లా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. నా జీవితకాలం ఒక ప్రజాకవిగా, ఒక గాయకుడిగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకంటే నాకు కోరికలు లేని వాడికే దుఃఖం లేదని చెప్తారు. కోరికలు ఎవరికైతే ఉండవో దుఃఖం లేదని చెప్తారు. నేను సమాజం బాగుపడాలని కోరుకుంటున్నాను, సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరే రోజు వరకు నేను పోరాడుతూనే ఉంటాను. కార్యక్రమాన్ని మనం ఒక పాటతో ప్రారంభించాం కాబట్టి పాటతోనే ముగిద్దాం. అమ్మ చనుబాల రుణమెట్ల తీరిపోవునో, అమ్మ ముద్దు మురిపాలెట్ల మరిచిపోదునో, ఎన్ని జన్మలైనా అమ్మ ప్రేమ వీడిపోదురా, అమ్మ కాళ్ళ కింద చెప్పునైనా సాలి జన్మరా, బండరాళ్ళకైన బిడ్డ మీద ప్రేమలుంటాయి, నెత్తినెత్తుకున్న బిడ్డలను దించరంటవి, ఆ కొమ్మల్లో కోయిలమ్మ కోరికుంటది, కోటి రాగాలన్నీ పిల్లలకు నేర్పుకుంటాయి, 1000 కన్నులతో అమ్మ నీకు కాపలుంటది, అమ్మ పిలుపు కొరకు కడుపునైనా కోసుకుంటది, అమ్మ చనుబాల రుణమెట్ల తీరిపోవునో, అమ్మ ముద్దు మురిపాలెట్ల మరిచిపోదునో. అదండి ఇవాళ శుభోదయం. రేపటి శుభోదయంలో మరో అతిథిని కలుసుకుందాం. అంతవరకు శుభోదయం.